నంద్యాల పట్టణంలో వీసీ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటి ముందర మెట్లపై కూర్చున్న వృద్ధురాలు సుశీలమ్మపై బొలెరో వాహనం దూసుకెళ్లింది. బొలెరో వాహనం నడుపుతున్న నలుగురు యువకులు మధ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. సుశీలమ్మని హుటాహుటిగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. చికిత్స సుశీలమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలుస్తోంది. సార్ ఇక్కడ మా నాన్నమ్మ వచ్చి కూర్చుంది. మేమందరం ఇంట్లోనే ఉన్నాం. ఆమె ఒక్కటి బయట వచ్చి కూర్చుంది. మాకు తెలియదు 5 మంది ఉన్నారంట దాంట్లో. అక్కడి నుంచే ఇట్ల నుంచి ఈడ ఎక్కితే కారు ఆమె ఎదురొచ్చి ఈడ పడింది. మొత్తం ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక కాలు, మొత్తం ఇదంతా పోయింది. మాకు మాత్రం న్యాయం జరగాలి. ఇది రెండోసారి జరగడం ఇన్సిడెంట్. అది మాకు తెలియదు. ఆమె వచ్చి ఇక్కడ కూర్చుంది. వాళ్ళు డ్రైవింగ్ ఆ విషయం మేమైతే చూడలేదు సార్. స్పీడ్ బ్రేకర్లు లేవు. మెయిన్ వాళ్ళు డ్రింకింగ్ చేసినారు. స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం ఒకటి. 2 డ్రైవింగ్. అరుణ జ్యోతి. ఏం పేరు మా పేరు? అన్నా ఎంతమంది నడమ కార్లో? మేమందరం ఇంట్లో ఉన్నామన్నా. వచ్చి బయట కూర్చొని అది వాడు ఎట్టు వచ్చినాడో తండ్రి. ఎట్టు వచ్చి గుద్దినాడో వాడు, ఎట్ట గుద్దినాడో ఏం కథడో వాడు వచ్చి అదేట్లో పడిపోయింది. బోర్లు పడిపోయింది. అది అంటే బోర్లు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.